హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు వచ్చి ఎల్కే అండి. ఈరోజు మనం పీలర్ మార్కెట్లో అయితే ఉన్నాము. ఇక్కడ వచ్చి ఈ వీడియోలో మేకపోతులకు సంబంధించిన వీడియో అయితే చేద్దాము. సో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు వచ్చి ఎల్కే అండి. ఈరోజు మొత్తం మనం ఆదివారం మార్కెట్లో ఉన్నాం. ప్రతి ఒక్క ఆదివారం ఇక్కడ మార్కెట్ అయితే జరుగుతుంది అనమాట. ఉదయం 5 గంటలకు మార్కెట్ స్టార్ట్ అవుతుంది, మధ్యాహ్నం 11, 12 ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు మార్కెట్ అయితే విజిట్ చేయొచ్చు. ఇంకా ఈ వీడియోలో మేకలకు సంబంధించిన వీడియో అయితే చేద్దాము. ఇంతకుముందు అయితే పెద్ద పొటేళ్ళకి సంబంధించిన ఒక 25 నిమిషాలు దగ్గర అరగంట వీడియో అయితే చేసాను. ప్రతి ఒక్క పెద్ద పొటేళ్ళు అయితే వచ్చినాయి. ప్రతి ఒక్క పొటేళ్ళను డీటెయిల్డ్గా కనుక్కున్నాను అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ అయితే విజిట్ చేయొచ్చు. సో దాని తర్వాత చిన్నపిల్లలు మేపుండేదానికి ఒక 3 నెలల నుంచి 6 నెలల పిల్లల మధ్యలో అయితే అది ఒక వీడియో సపరేట్ చేసాం, అది కూడా చూడొచ్చు. సో ఇప్పుడైతే ఈ వీడియోలో మార్కెట్కు మేకపోతులకు సంబంధించిన వీడియో అయితే చేద్దాం. ఏం రేట్లు ఉన్నాయి ఏమనేసి డైరెక్ట్గా రైతులు కానీ వ్యాపారస్తుల దగ్గర వాళ్ళ దగ్గర అయితే కనుక్కుందాం అనమాట. వాళ్ళ మాట్లాడడం విందాము. మీ దగ్గర ఏదన్నా ఇంకొక విషయం, మీ దగ్గర ఏమన్నా మార్కెట్కి సంబంధించిన ఆవులు, పొటేన్లు, మేకలు, గొర్రెలకు సంబంధించిన ఏమున్నా కూడా నాకు ఈ వీడియో కింద మెసేజ్ చేశారంటే మీ ఊరు, పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ పెట్టారంటే నేను కాల్ బ్యాక్ అయితే చేస్తాను. ప్రమోషన్ వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే అడ్రస్ పెట్టాను, నేనైతే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను అనమాట. సో మేకలకు సంబంధించినవి కాబట్టి ఇప్పుడు ఈ మన మార్కెట్లో మేకపోతులు కానీ పిల్లలు కానీ ఉన్నాయి. ఏం రేట్లు పోతున్నాయి ఏమనేసి కనుక్కుందాం. అన్నా ఎవరి అన్న ఇవే? రైతు మీరేనా? చిన్నగొడికి నుంచి వచ్చావు. ఎన్ని పోతులా మరకలా? అన్ని మరకలేనా? ఎన్ని మరకలు ఉన్నాయా? 8 మరక పిల్లలు ఉన్నాయి. అంతా ఎంత వయసు పిల్లలు ఇవే? 9 నెలల పిల్లలు, అన్ని మరక పిల్లలు. ఇప్పుడు జత ఏం చెప్తున్నావా? చుట్టూ ఏముండదు, చుట్టూ రైతు అనేదానికి ఒక ఇదే అనమాట. అదే జత ఏం చెప్తున్నావా? 15,000 రూపాయలు చెప్తున్నావు జత. అంటే ఒక్కోటి 7,500 రూపాయలు చెప్తున్నావు మరకపిల్లనే. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇవైతే 7,500 రూపాయలు అయితే చెప్తున్నాడు అన్న. ఒక్కొక్క మరకపిల్లని జత మీద వచ్చి 15,000 అయితే చెప్తానండి. 18,000 రూపాయలు చెప్తున్నాడు. 15,000 ఆ విధంగా అయితే చెప్తాను అనమాట. ఒక్కోటి 7,500 రూపాయలు, 7,500 రూపాయలు అయితే చెప్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు మన పీలర్ మార్కెట్ అయితే విజిట్ చేయండి. వీళ్ళైతే వ్యాపారస్తులు అనమాట. మీరు కొని అమ్ముతారు కదా? మీరు ఇంటియే అంటే రైతు అండి అతను. అన్న డైరెక్ట్గా మార్కెట్లోకి వచ్చి సేల్ అయితే చేస్తాను అనమాట. సో మీరు మామూలుగా ఏం మార్కెట్కి రారా? ఎప్పుడో ఒకసారి వస్తారు అంతే. ఇప్పుడు 7,500 చెప్తాండ్రు. తగ్గించి ఏమన్నా ఇస్తావా జత మీద? ఎంతకి ఇస్తావు ఫైనల్గా? బేరం జరిగితే ఒక 500 ఇటు అటు అంతే. అది ఫ్రెండ్స్ చూస్తే ఒక బేరం ఉంటుంది, ఖచ్చితంగా తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. ఒక 500 రూపాయలు ఇటు అటు అయితే ఉంటుంది అనమాట. ఈ పిల్లలైతే ఏలుబడికి మేపుకోవడానికి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే, మేకలు కావాలనుకుంటే మేపుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉండే పిల్లలు ఏవిరా ఉంటే ఇట్లాంటి మరకల పిల్లలు కొంచెం తక్కువ రేటే పడతాయి అనమాట. తక్కువ రేటు పడినప్పుడు ఇవైతే మనం గ్రో చేసుకునే దానికి అయితే బాగా అవకాశం ఉంది. మీదంతా కూడా ఇక్కడ లోకల్ వాళ్ళే దగ్గర. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. ఫ్రెండ్స్ అది తర్వాత వచ్చి నెక్స్ట్ అయితే మేకలు చూద్దాం. మేకలకు సంబంధించిన ఇంకా ఏమన్నా పిల్లల మేకలు ఏమన్నా ఉన్నాయేమో చూద్దాము. ఈ మేకలు అయితే వ్యాపారం అయితే ఉన్నాయండి. ఏం చెప్తారో కనుక్కుందాము. ఇవిడ అడంగొక బ్యాచ్ అయితే ఉండదు. అవి కూడా మేక వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి అనమాట. పోతులు ఏం రేటుకు అయితే ఉన్నాయి అనేది ఇవి మనము చూసామండి. ఇవి ఆల్రెడీ ఇంతకుముందు చూసాము. 10,000తో అయితే చెప్తున్నాడు ఒక్కొక్క పోతుని. ఆ పోతుల్ని ఒక్కొక్కటి 10,000 రూపాయలు అయితే చెప్తానమాట. చూడొచ్చు. ఇవి కూడా ఎవరైనా ఇవే మీనా? ఏం చెప్తున్నాడా? ఆయననా? ఓకే. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇవైతే వ్యాపారం అయితే అన్న అయితే వ్యాపారంలో బిజీగా ఉన్నాడు. సరే నెక్స్ట్ అయితే మనం నెక్స్ట్ బ్యాచ్లో ఏమన్నా అవుతున్నాయి పోతులు పెద్ద పోతులకు సంబంధించినవి ఏమన్నా ఉన్నాయని చూద్దాము. ఇక్కడైతే పోతులు అయితే ఉన్నాయండి. కొంచెం పెద్ద సైజు పోతులు అయితే ఉన్నాయి. అంతా కూడా సంవత్సరం మీద ఒక నెల ఇటు అటు అయితే ఉన్నట్టు ఉన్నాయి. ఇవి ఏం రేటు వ్యాపారం జరుగుతున్నాయి, ఏం రేటుకి అయితే ఉన్నాయి కనుక్కుందాం అనమాట. ఏం చేస్తున్నాడా? జత 25,000. ఓకే. మీరు కానివ్వండి. నేను వీడియో తీసుకుంటానులే. ఫ్రెండ్స్ చూస్తే 25,000 అయితే చెప్తానండి. జత వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. జత పోతులు 2 పోతులు కలిపి 25,000 చెప్తున్నాడు. ఒక్కోటి 12,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. చూడొచ్చు, 12,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో చెప్పింది ఏం ఫిక్స్డ్ రేట్ కదా కాబట్టి మనం మీట్ మాట్లాడుకుంటే 12,000 రూపాయలు చెప్తున్నాడు కాబట్టి ఒక్కోటి ఇవి చూస్తే మనకు ఒక 14, 13 ఆ విధంగా మీట్ పడేట్టుగా ఉంది. 14 కిలోలు 15 కిలోలు లోపల పడుతుంది అంత మీట్ పర్పస్లో. సో అదే అనమాట. నెక్స్ట్ అయితే చూద్దాం మేకల బ్యాచ్, పెద్ద బ్యాచ్లు చాలా వరకు మనం చిన్నపిల్లలు పొటేన్లు వీడియో తీసి కూడా చాలా వరకు అయితే మార్కెట్ అయితే
వ్యాపారాలు జరిగిపోయినాయి. సో ఇవైతే చూద్దాం ఏం చెప్తారు. ఇవైతే వ్యాపారాలు అయితే అవుతాయండి. ఇవే నేను వీడియోకి తీసుకుంటా. ఏది మేక పిల్లన మరకలో జత 9:30 చెప్తే 8:30కి అడుగుతాను. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఆ పిల్లలు అయితే 9:30 చెప్తే 8:30కి అయితే అయిపోయిన వ్యాపారం అయితే అవుతాయండి. చూడొచ్చు 9,000 చిన్న సైజు ఈ పిల్లలు అయితే 9,000 చెప్తున్నాడు. మిగతా అయితే మేకలు అయితే ఉన్నాయన్నమాట. మేకలు అయితే కాస్త రేటు పెరిగే అవకాశం అయితే ఉంది. వాళ్ళైతే బేరం మీద ఉన్నారు. నెక్స్ట్ మనకు మేకలకు సంబంధించిన ఏమన్నా ఉన్నాయేమో చూద్దాము. మొత్తం చాలా వరకు అయితే లోడ్లు అయితే అయిపోయినాయండి. చూడొచ్చు ఇక్కడ దగ్గర 8-10 బండ్లు అయితే మొత్తం లోడ్లు అయిపోయినాయి. మనం పొట్టేళ్ళ వీడియో చిన్నపిల్లల వీడియో చేసేవాడికి చాలా వరకు అయితే లోడ్లు అయిపోయినాయి. సో ఈరోజు మార్కెట్ అయితే భయంకరంగా జరిగింది కాబట్టి కొంచెం తొందరగా అయితే అయిపోయినాయి అనమాట. ఇవంతా కూడా లోడ్లు అయిపోయినాయి. మనం అడగడానికి అవకాశం కూడా లేదు. ఇవంతా చూడొచ్చు. మనం ఉన్నటి మార్కెట్లో అడిగేద్దాము, కనుక్కునేద్దాం అనమాట. ఇవంతా కూడా లోడ్లు అయితే అయిపోయినాయండి. దగ్గర 10 బండ్లు 15 బండ్లకి అయితే లోడ్లు అయితే అయిపోయినాయి. సో మనం ఒక వీడియో చేసే లోపల ఇంకొకటి అయితే వ్యాపారాలు అయితే అయిపోతున్నాయి అనమాట. సో ఉన్నటి ఏం రేటు పోతున్నాయి కనుక్కుందాం. బ్రో ఏం చెప్తున్నావా? 4 కలిపి 22.5 19.5 అడుగుతున్నారు. ఇవి పోతులా అన్ని మరకలేనా? అన్ని మరకలే. ఫ్రెండ్స్ చూస్తే 22,000 అయితే చెప్తున్నాడు బ్రదరు. 19,000కి అయితే అడుగుతానట. 4 కూడా 19,000కి అయితే అడుగుతానట. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో చూడొచ్చు ఇవి 4 కలిపి 19,000 రూపాయలకి అయితే అడుగుతానమాట. వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ పెద్ద సైజు మ్యాక్ ఏమన్నా ఉంటుంది చూద్దాం. హాయ్ బాగుండవా? ఏం వీడియో తీస్తాను. ఏం మార్కెట్లోకి వచ్చినావా? ఏం పట్టి దానికి వచ్చినావా? ఏం ఎట్లుంది మార్కెట్? మీ పండగకి ఎక్కువ సేల్స్ అయిపోతాను. ఏం చేసేది? సో అన్న అయితే మార్కెట్లోకి వచ్చినాడు పొట్టేలు పట్టేదానికి. రేట్లు చూస్తే ఎక్కువ ఉన్నాయంట. సో చూడనా ఏదన్నా. ఓకే ఓకే ఏతున్నా మేక 11.5. పిల్లలు ఏం లేవా? సూటి మేక ఏంది ఇది? పాల మేక. ఫ్రెండ్స్ చూస్తే 11,500 అయితే ఖాళీ మేకనైతే చెప్తున్నానండి. పిల్లలు అయితే లేవు. కేవలం మేకనే 11,500 చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. ఇంకా తగ్గింపు అనేది ఉంటుంది. ఏనా ఒకటే తెచ్చారా? ఒకటేనా తెచ్చిందా? తెచ్చినా అమ్మేసావు. ఎట్లుంది మార్కెట్నా? మార్కెట్ ఎట్లుంది? రేట్లు ఎక్కువ ఉన్నాయా? పర్వాలేదా? న్యాయం జరిగిందా లేదా? అట్లా ఎట్లా ఉంది? ఓకే మీకు న్యాయం జరుగుతుందా లేబ్బా? సో అదే అనమాట. నెక్స్ట్ చూద్దాం మేక పోతులకు సంబంధించినవి ఏమన్నా చిన్న సైజు పిల్లలు అయితే ఉన్నాయి. చూద్దాం ఇవి ఒకసారి మనం అడుగుదాం. ఏం రేటు కొన్నావునా అన్నా? ఏం రేటు కానీ? ఏం రేటు కానీ తెలీదా? అయితే వ్యాపారం జరుగుతున్నాయండి. సో వాళ్ళైతే బిజీగా ఉన్నారు. నెక్స్ట్ చూద్దాం. ఏం చెప్తాను నా పోతు? 18,000 చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే 18,000 అయితే చెప్తానండి. ఇవి పోతున్నాయి. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం ఒక అంచనా మీట్ మాట్లాడుకుంటే 20 కిలోల పైన వచ్చేదిగా ఉందండి. 18,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. 20 కిలో మీట్ పర్పస్ అబో వచ్చేది అంటే 20 కిలో ఏం తక్కువ ఏం వచ్చేదిగా లేదు. సో నెక్స్ట్ తర్వాత ఏమన్నా నా ఈ పోతులు ఏం చెప్తాను అన్నా? 17.5 రెండు కలిపే. ఫ్రెండ్స్ చూస్తే 17,500 అయితే చెప్తున్నాడు. ఇవి రెండు చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 17,500 చెప్తున్నాడు. తగ్గింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అంతా కూడా ఒక 8 నెలలు ఒక పోతు అయితే ఉంటే ఒకటి 7 నెలలు ఆ విధంగా అవుతుంది. రెండు కలిపి కూడా 18,000 ఆ విధంగా చెప్తున్నాడు. ఒకటి అప్పుడు 9,000 రూపాయలు అయితే చెప్తున్నాడు అనమాట. చూడొచ్చు 9,000 రూపీస్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు. నెక్స్ట్ చూద్దాం ఏమన్నా చిన్న పిల్లలు ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా ఉండేసి ఏం చెప్తున్నావునా? జత జత నేను కొనేది కాదులే, వీడియో తీసుకునే దానికిలే. ఓకే ఓకే రైట్. ఇప్పుడు పెద్ద సైజు పోత అయితే ఉండదండి. ఇది అన్న ఏమన్నా ధర చెప్తాడా కనుక్కుందాము. ఏం చెప్తాను దీన్ని? 29,000 చెప్తున్నావు. ఫ్రెండ్స్ చూసే 29,000 అయితే చెప్తానండి. ఇది చూడొచ్చు ఈ పోతుని 29,000 అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో అన్న ఎన్ని కిలోలు పడచ్చు అన్న ఇది? అట్లా కాదు, ఒక అంచనాకి 29,000 చెప్తాను. 30 కిలోలు పడుతుందా? 30 కిలోలు పడచ్చునా?
ఫ్రెండ్స్ చూస్తే 29,000 అయితే చెప్తున్నాడు. దగ్గర 30,000 అయితే చెప్తున్నాడు. మనం మాట్లాడుకుంటే మీట్ పర్పస్ మాట్లాడుకుంటే ఒక 25 అబో మీట్ పర్పస్ అయితే రావచ్చండి. 25 కిలోల పైన అయితే ఆ విధంగా రావచ్చు అని నేను అనుకుంటున్నాను. దాన్ని ఏం చెప్పావా? 16,000 16,000 అయితే చెప్తున్నానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. 16,000 రూపాయలు చెప్పినాడు. ఇది మనం మీట్ ఎంత మీట్ మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఒక 18 నుంచి 20 కిలోలు ఆ విధంగా మీట్ వచ్చే విధంగా ఉంది. సో కాస్త ఇటు అటు అయితే రావచ్చు అనమాట. ఎగ్జాక్ట్ గా చెప్పింది ఏమి ఫిక్స్డ్ కాదనమాట. సో నెక్స్ట్ చూద్దాం. ఏదైనా చిన్న పిల్లలు ఉన్నాయి ఇక్కడ. నా ఏం చెప్పాను ఈ పిల్లలు? 2,540. ఫ్రెండ్స్ చూస్తే 2 కూడా 5,500 అయితే చెప్తానండి. పోతి పిల్లల కొత్త పిల్లలు ఇవా పోతులు 5,500 రూపాయలు అయితే చెప్తానండి. దీంట్లో రెండేళ్ళు కూడా చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటారనమాట. ఒక్కోటి 2,700 రూపాయలు 2,750 విధంగా చెప్తాను అనమాట. 2 కూడా పోతి పిల్లలు అండి. అంత మేల్ షీప్ గిడ్స్ అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. నా ఈ పోతే ఏం చెప్పావా? ఏం చెప్తున్నావు దీన్ని? 11,000 11,000 అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. 11,000 11,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. అంతా 8 నెలల పిల్ల ఆ విధంగా అయితే ఉందనమాట. సో 11,000 చెప్తున్నాడు. ఎన్ని కిలోలు పడచ్చు మనం అంచనా కనుకుంటే ఒక 10 కిలోలు 11 కిలోలు ఆ విధంగా మీట్ పర్పస్ పడేట్టుగా ఉంది. కాస్ట్ అనా 13 కిలోలు పడచ్చు. 13 కిలో మీట్ పర్పస్ అయితే చెప్తానండి. 1 కిలో కాస్త ఇటు అటు రావచ్చు అనమాట. 11,000 చెప్తున్నాడు. తగ్గింపు కూడా ఉంటుంది. ఒక 500 రూపాయలు ఇటు అటు ఇస్తాడు అనమాట. 10,000కి ఇస్తావు. ఓకే 10,000కి అయితే ఇస్తానని చెప్తున్నాడు. చూడొచ్చు అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడైతే చిన్న పిల్లలు అయితే ఉన్నాయి. 2 పిల్లలు. ఇవి ఏం చెప్తారు? చిన్నడా ఏం చెప్తున్నావు ఇవా? ఏరా కొనుక్కో.